ఏపీ రాజకీయాల్లో పాబ్లో ఎస్కోబార్ పేరు మార్మోగుతుంది. అసెంబ్లీ వేదికగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసిన హాట్ కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వైఎస్ జగన్ ను కొలంబియా డ్రగ్ డాన్ పాబ్లో ఎస్కోబార్ తో సీఎం చంద్రబాబు నాయుడు పోల్చారు. కొందరికి అవసరాలు ఉంటాయని, కొందరికి కోర్కెలు ఉంటాయని, మరికొందరికి పిచ్చి ఉంటుందని, పిచ్చి పట్టిన వాళ్లే ఇలాంటి దందాలు చేస్తుంటారని ఏపీ అసెంబ్లీలో సీఎం వ్యాఖ్యానించారు. అత్యంత సంపన్నుడు కావాలన్నదే మాజీ సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. టాటా, రిలయన్స్, అంబానీల కన్నా ఎక్కువ సంపన్నుడు కావాలని జగన్ అలా చేశారు అని చంద్రబాబు ఆరోపించారు. పాబ్లో ఎస్కోబార్ కొలంబియా డ్రగ్ లార్డ్. అతడొక నార్కో ఉగ్రవాది. తర్వాతి కాలంలో ఎస్కోబార్ రాజకీయవేత్తగా మారాడు. ఆ తర్వాత కూడా అతడు ఒక సిండికేట్ ముఠాను ఏర్పాటు చేసి డ్రగ్స్ దందాను కొనసాగించాడు అని ఏపీ సీఎం వివరించారు. 1976లో మొదటిసారి పాబ్లో ఎస్కోబార్ ను అరెస్టు చేశారు. 1980 నాటికి అతడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన డ్రగ్ కింగ్ పిన్ గా అవతరించాడు అని చంద్రబాబు పేర్కొన్నారు. ఇలాంటి నాయకుడిని ఇటీవల కాలంలో మీరు చూశారా? నేనైతే 45 ఏళ్ళు చూడలేదు. 45 ఏళ్ళు నేను చూడలేదు, ఎక్కడ నేను చదవలేదు కూడా. నేను 78లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అధ్యక్ష, 80లో మంత్రి, అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఇప్పుడు దేశంలో సీనియర్ మోస్ట్ నాయకుడు నేనే. నా తర్వాత వచ్చిన వాళ్ళు మిగిలిన అందరూ ఉండే ముఖ్యమంత్రులు, లేకపోతే కేంద్రంలో మంత్రులు తర్వాత వచ్చారు. కానీ నాకు చరిత్ర అంతా కూడా చూస్తూ ఉంటాం కదా దేశ రాజకీయాల్లో ఉంటే, ఎక్కడ నాకు ఎవరు తగల్లా కాదు. ఒక అతను దొరికాడు, ఒక నార్త్ కొరియాలో ప్రజెంట్ ఉన్నాడు. చరిత్రలో ఒక అతను ఏంటంటే పాబ్లో ఎస్కోబార్ గవేరియా. అతను ఇదేనండి, ఎస్కోబార్ అనే వ్యక్తి కొలంబియన్ డ్రగ్ లార్డ్. ఇతను నార్కో టెర్రరిస్ట్. అతను పాలిటీషియన్ అయిపోయాడు. అతను ఏం చేశాడంటే మొత్తం ఒక లీడర్గా తయారై మెడిలిన్ కార్టెల్ అనే పేరు పెట్టి ఈ డ్రగ్స్ అమ్మడానికి కారిడార్స్ ఎస్టాబ్లిష్ చేశాడు. ఎస్టాబ్లిష్ చేసి మొత్తం దీంట్లో $30 బిలియన్ డబ్బులు సంపాదించి, అది ఈరోజు $90 బిలియన్ వర్త్ ఆఫ్ వెల్త్ సంపాదించాడు. దీంట్లో మాజీ ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటి? ఆయన కూడా అదే కావాలనుకున్నాడు. ఆయన ఏమనుకున్నా అంటే టాటా, రిలయన్స్, అదానీ ఇలాంటి వాళ్ళ డబ్బులు ఉన్నాయి, వాళ్ళకంటే నేను ఎక్కువగా సంపాదించాలనేది ఆయన కోరిక. 1980వ దశకంలో డ్రగ్స్ స్మగ్లింగ్ దందా ద్వారా ఎస్కోబార్ 2.50 లక్షల కోట్లు సంపాదించాడు. ఆ సంపద విలువ ఇప్పుడు 7.50 లక్షల కోట్లు ఉంటుందని ఆయన తెలిపారు. అయితే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మీడియా సమావేశంలో భాగంగా రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడంలో వైఎస్ జగన్ తడబడమే ఇందుకు కారణం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ పై విమర్శలు గుప్పిస్తూ ఆయన కొలంబియన్ డ్రగ్ లార్డ్ పాబ్లో ఎస్కోబార్ తో పోల్చారు. అయితే ముఖ్యమంత్రి చేసిన విమర్శలకు ఏం సమాధానం ఇస్తారని మీడియా ప్రతినిధులు అడగ్గా పాబ్లో ఎస్కోబార్ పేరును ఆయన పలకలేకపోయారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా పాబ్లో ఎస్కోబార్ పేరు జగన్ నోటి వెంట రాలేదు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారడంతో నెటిజన్లు ట్రోల్స్ కామెంట్స్ తో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయిన వైఎస్ జగన్ కు కనీసం పాబ్లో ఎస్కోబార్ పేరును కూడా పలకడం రాలేదు. ఈ క్రమంలోనే ఎవరు ఏంటి అని ఆ రిపోర్టర్ను 2-3 సార్లు జగన్ అడిగారు. ఆ రిపోర్టర్ పాబ్లో ఎస్కోబార్ పేరు చెప్పినా, పక్కన ఉన్నవారు కూడా చెప్పినా జగన్ కు అర్థం కాలేదు. దీంతో ఆయన ఎవరో తనకు తెలియదని సమాధానం ఇచ్చారు. సీఎం చంద్రబాబు ఎవరో ఒకరి పేరును తీసుకువచ్చి పదే చెబుతారని అన్నారు. అదే సమయంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎవరు మాఫియా, ఎవరు ఏం చేస్తున్నారో అందరికీ తెలుసు అని వైఎస్ జగన్ సమాధానం ఇచ్చారు. సార్, one question. Chandrababu Naidu has compared you to Pablo Escobar. So what's your? I'll get your point. You could repeat it. Sir, Chandrababu Naidu yesterday, compared yourself to Pablo Escobar, the Russian drug lord. So, what's your say about that? Colombian is. What is his name? Pablo Escobar. What is it? Pablo Escobar. What? Ah, boy. Pablo Escobar. Pablo, sir. Pablo. So he's more of a Colombian drug lord, sir. Is he Chandrababu's friend? That he knows his name so well.
He must be, otherwise I don't know his name itself. And on the other hand, Chandrababu Naidu is repeatedly speaking of a particular person. And also must be, Sir, in fact, since you are in Andhra Pradesh, you know who is the mafia and who is doing what. ఇక పాబ్లో ఎస్కోబార్ పలకడంలో వైఎస్ జగన్ ఇబ్బంది పడడంతో ఆ మీడియా కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు, తెలుగుదేశం కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రోల్స్ ప్రారంభించారు. అసలు జగన్ కు ప్రెస్ మీట్లలో మాట్లాడడం రాదంటూ కామెంట్లు పెడుతున్నారు. కింగ్ ఆఫ్ కొకైన్ గా పేరుగాంచిన పాబ్లో ఎస్కోబార్ లాగా వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ లో వ్యవహరించినట్లు చంద్రబాబు సంచలన ఆరోపణలు చేయడం గమనార్హం.